అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? సో, మనం సిపి గెట్ ఎకనామిక్స్ క్వశ్చన్ పేపర్ చూస్తున్నాం కదా. సో, ఈ సిరీస్లో మనం ఫస్ట్ వీడియోలో 5 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాము. సో, ఇప్పుడు సిక్స్త్ క్వశ్చన్ నుండి చూద్దాం. సో, సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి, the distinction between statics and dynamics is the difference between the two different techniques of analysis and not two different dash. So into the sorts of phenomena, sorts of situation, sorts of procedure or sorts of process. సో ఏంటి డైనమిక్ అనాలిసిస్, స్టాటిక్ అనాలిసిస్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ లా ఆఫ్ డిమాండ్ ఉంది. లా ఆఫ్ డిమాండ్లో మనం ఏం చేస్తాం? సో లా ఆఫ్ డిమాండ్లో ప్రైస్ ఆఫ్ ద గుడ్ దేనిపైన, క్వాంటిటీ ఆఫ్ ద గుడ్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది ఏంటి? సో మనం ఒక క్వాంటిటీ ఆఫ్ గుడ్ కొంటున్నామంటే ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ దట్ గుడ్ and price of relative goods and technology, taste, preferences, income. సో ఇలా అన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ మనం ఏంటి ఒకటే టైం పీరియడ్లో, స్టాటిక్ అంటే పాయింట్ ఆఫ్ టైంలో మనం దాన్ని ఆ వేరియబుల్ అంటే ఈ క్వాంటిటీకి ఉన్న దాని యొక్క ప్రైస్ తీసుకుందాం. ఎక్స్ అనే గూడ్ యొక్క క్వాంటిటీ ఎంత, దానికి ఎంత డిమాండ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ ఉంది, ఆ పెన్కి డిమాండ్ ఎంత ఉంది, దాని యొక్క ప్రైస్. సో దాన్ని రెండు రిలేషన్షిప్ మనం చదివితే, సో దాన్ని స్టడీ చేస్తే ఒక పాయింట్ ఆఫ్ టైంలో, లైక్ ఇప్పుడు 2025 April 5th ఇది ఒక పాయింట్ ఆఫ్ టైం అనుకుంటే, సో ఇప్పుడు దాని యొక్క క్వాంటిటీ ఎంత డిమాండ్ ఉంది, దాని యొక్క ప్రైస్ పైన ఎంత డిపెండ్. సో ఇది పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఎంత ఉంది, స్టాటిక్ అనాలిసిస్. అది డైనమిక్ అంటే ఏంటిది? సో మనం 2024 ఏప్రిల్ నుండి 2025 ఏప్రిల్ దాకా చూస్తే, సో ఇది ఒక పీరియడ్ ఆఫ్ టైం అంటే డైనమిక్ పీరియడ్. సో ఎంతనా అనుకోవచ్చు మనం ఈ పీరియడ్లో, బట్ ఒక దగ్గర స్టార్ట్ అయ్యి ఒక పాయింట్ ఆఫ్ టైం నుండి ఒక పాయింట్ ఆఫ్ దగ్గర ఎండ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇయర్ తీసుకున్నాం, వీక్ తీసుకోవచ్చు, మంత్ తీసుకోవచ్చు, ఇలా ఏదైనా తీసుకోవచ్చు. సో పాయింట్ ఆఫ్ టైం ఇదేంటిది? పీరియడ్ ఆఫ్ టైం అయితే డైనమిక్ అనాలిసిస్. లైక్ మనం తీసుకుంటాం కాటన్కి 2024లో ఎంత ప్రైస్ ఉంది, 2025లో ఎంత ప్రైస్ ఉంది, దాని యొక్క డిమాండ్ ఎంత ఉంది. సో ఇలా. సో ఈ స్టాటిక్ డైనమిక్ అనాలిసిస్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ స్టాటిక్ డైనమిక్ యొక్క డిఫరెన్సెస్, సో డిస్టింక్షన్ బిట్వీన్ స్టాటిక్స్ అండ్ డైనమిక్స్ ఇదేంటిది? ఇది ఒక డిఫరెన్స్ బిట్వీన్ టూ డిఫరెంట్ టెక్నిక్స్ ఆఫ్ అనాలిసిస్ అండ్ నాట్ టూ డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ ఫినామినా. సో ఇదేంటిది? ఒక టెక్నిక్ ఆఫ్ అనాలిసిస్ బట్ నాట్ ఫినామినా కాదు అని ఆన్సర్. ఫినామినా అంటే సో మనకు తెలుసు ఏంటిది, ఈ సిచ్యువేషన్ కాదు, జనరల్ కాదు, ఒక సిచ్యువేషన్ మనం చేసేది కాదు, ప్రొసీజర్ కాదు, ప్రాసెస్ కాదు. సో ఇంకేంటిది? ఇది ఫినామినా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది? If the analysis considers the relationship between the relevant variables whose values belong to different points of time. సో చూడండి, ఇక్కడ మనం ఇదంతా ఏంటి అని ఆలోచించకుండా జస్ట్ అనాలిసిస్ అని ఒక వర్డ్, డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైం, ఇవి రెండు చదివితే మనకి రెండు ఏంటిది? ఇంతకుముందే చదివాం. పాయింట్ ఆఫ్ టైం ఏంటి? డిఫరెంట్ అని అన్నారు. డిఫరెంట్ అనేసరికి మనం ఏంటిది? ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి డిఫరెంట్, సేమ్ పాయింట్ అయితే స్టాటిక్ అనొచ్చు. డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైం అంటే ఏంటిది?
డైనమిక్ అనాలిసిస్. సో ఇంతకుముందు పాయింట్ ఆఫ్ టైమ్, పీరియడ్ ఆఫ్ టైమ్ అని చెప్పాను కదా. సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ అయితే స్టాటిక్, ఒకటే పాయింట్. లైక్ ఓన్లీ వన్ టైం తీసుకున్నాం, లైక్ వన్ పీరియడ్, లైక్ ఎట్లా అంటే 2025. సో 2025 ఒకటే ఇయర్ తీసుకుంటే పాయింట్ అయిపోతుంది. సో డిఫరెంట్ అంటే 2025, 2024, సో 2023 ఇది పీరియడ్. సో ఇక్కడ డిఫరెంట్ సేమ్, ఇది కీవర్డ్ డిఫరెంట్ అని వచ్చింది కాబట్టి సో ఏంటిది డైనమిక్. ఒకవేళ సేమ్ పాయింట్ ఆఫ్ టైం అని వస్తే అది ఏంటిది స్టాటిక్ అవుతుంది. ఇది స్టాటిక్ అంటే సేమ్ పాయింట్ ఆఫ్ టైం, సేమ్ పాయింట్ ఆఫ్ టైం. డైనమిక్ అంటే డిఫరెంట్ పాయింట్ ఆఫ్ టైం కావచ్చు, లేదా డిఫరెంట్ పీరియడ్ ఆఫ్ కావచ్చు. ఇలా డిఫరెంట్ పాయింట్ అంటే ఏంటిది, సో ఇండైరెక్ట్గా అది పీరియడ్ అని దాన్ని కన్సిడర్ చేస్తాం. సో which economist is considered as master of partial analysis. సో ఇది పార్షియల్ అనాలిసిస్ అంటే ఏంటి, మనం ఇంతకుముందు చెప్పాను కదా. సో మనం ఒక క్వాంటిటీ, లైక్ మనం పెన్ యొక్క క్వాంటిటీ, దాని యొక్క పెన్ యొక్క డిమాండ్ అనుకుంటే, దీని ఫంక్షన్ దేని మీద అనుకుందాం, జస్ట్ ఇక్కడ పెన్ అనుకుందాం. సో దీని యొక్క పెన్కి మన క్వాంటిటీ డిమాండెడ్, దాని యొక్క ప్రైస్ అనుకోవచ్చు, ప్రైస్ ఆఫ్ రిలేటివ్ గూడ్స్ ఆర్ అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. జనరల్గా ఇక్కడ ఎక్స్ అని అనుకుంటాం. సో ఇక్కడ ఎక్స్ అన్నప్పుడు ఇక్కడ వై అనుకుంటాం. అట్లా ఎలా అయినా అనుకోవచ్చు. ఇక్కడ పెన్ అనుకుందాం కాబట్టి సో జస్ట్ రిలేటివ్ అంటే ఏంటిది, ఇది ఒక బ్లూ పెన్లో ఏదో ఒక బ్రాండ్ తీసుకుందాం. సో దానికి ఇంకొకటి, లైక్ ఇప్పుడు కాఫీ తీసుకుంటే టీ ఎలానో రిలేటివ్ గుడ్. సో వీ కెన్ సాటిస్ఫై అవర్ వాంట్ విత్ ద అదర్ గుడ్. అంటే సేమ్ యూటిలిటీ ఉంటుంది రెండిటికి, దే కెన్ సాటిస్ఫై సేమ్ కైండ్ ఆఫ్ యూటిలిటీ. సో రిలేటివ్ గుడ్. లైక్ కొందరికి అగ్ని ఇష్టం, కొందరికి బాల్ పాయింట్ పెన్, అందులో ఒక కంపెనీ, సో XYZ కంపెనీ అనుకుందాం. సో ఇంకొకటి ఏముంటుంది, ఇన్కమ్. సో మన దగ్గర ఎంత మనీ ఉందనేది కూడా ఇంపార్టెంట్. సో మన టేస్ట్. సో ఇక్కడ ఏం చేస్తామంటే పార్షియల్ అనాలిసిస్ అంటే ఓన్లీ దీని యొక్క క్వాంటిటీ ఎంత ఉంది, లైక్ 10, 20 యూనిట్స్, 30 యూనిట్స్ అని తీసుకుంటే, సో దీని యొక్క మనం ప్రైజ్, పెన్ యొక్క ప్రైజ్ తీసుకుంటే, సో ఇవి రెండిటి మధ్యలో ఓన్లీ ఈ ఐటమ్ మధ్యనే చేస్తే పార్షియల్ ఉంటుంది. సో పెన్ ప్రైస్ పెరిగితే ఏమవుతుంది, ప్రైస్ ఆఫ్ పెన్ జనరల్గా ఇంక్రీజ్ అవుతే డిమాండ్ తగ్గుతుంది అని అనుకుంటాం. ఓకే, సో దీన్ని లా ఆఫ్ డిమాండ్ అని కూడా అంటాం, ఇన్వర్స్ రిలేషన్షిప్. ఒకవేళ మనం ఓన్లీ ఇప్పుడు పెన్ యొక్క ప్రైస్, పెన్ యొక్క డిమాండ్ చూసాం కదా. ఇలా కాకుండా పెన్ యొక్క ప్రైస్తో పాటు దాని యొక్క రిలేటివ్ గుడ్ యొక్క ప్రైస్, అలాగే మన ఇన్కమ్, మన టేస్ట్, మన ప్రిఫరెన్స్, ఇవన్నిటిని కన్సిడర్ చేసి ఇవన్నిటిలో చేంజ్ అయినప్పుడు ఈ పెన్ యొక్క డిమాండ్ ఎలా చేంజ్ అవుతుంది, పెరుగుతుందా తగ్గుతుందా. సో సైమల్టేనియస్గా అన్నిటికీ ఒక్కసారి చేసినప్పుడు దాన్ని ఏమంటాం, జనరల్ ఈక్విలిబ్రియం, జనరల్ అనాలిసిస్. సో దీన్ని పార్షియల్ అనాలిసిస్ అంటాం, పార్షియల్ ఈక్విలిబ్రియం అంటాం. సో అన్నిటినీ కన్సిడర్ చేస్తే జనరల్ ఈక్విలిబ్రియం లేదా ఫుల్ ఈక్విలిబ్రియం. సో పార్షియల్ అనాలిసిస్ అంటే దీన్ని ఎవరు ఎంఫసిస్ చేస్తారు, ఎవరు మాస్టర్ అంటే ఆల్ఫ్రెడ్ మార్షల్. సో ఇది. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే, ఎప్పుడైతే ఇది ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్స్ మనల్ని ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్లో నేను చూసాను. సో ఎప్పుడైతే మనం జనరల్గా లా ఆఫ్ డిమాండ్లో ఏం తీసుకుంటాం, సో ఇక్కడ క్వాంటిటీ తీసుకుంటాం, ఇక్కడ ప్రైస్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫ్రూట్ తీసుకుందాం, మ్యాంగో యొక్క క్వాంటిటీ, మ్యాంగో యొక్క ప్రైస్ తీసుకున్నాం. సో ఎలా ఉంటుంది దాని యొక్క, మనం జనరల్గా కేజీకి ఇక్కడ 1 kg, 2 kg, 3 kg అని తీసుకుంటే ఇక్కడ 100,
100, 200, 300 తీసుకున్నాం. ఇదేంటిది మ్యాంగో యొక్క ప్రైస్. సో ప్రైస్ తగ్గుతుంటే ఏమవుతుంది, మనం కొనే క్వాంటిటీ పెరుగుతుంది కదా, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. సో ప్రైస్ తగ్గుతుంటే మనం కొనే క్వాంటిటీ పెరుగుతుంది. సో ఓన్లీ ఈ క్వాంటిటీ ప్రైస్ తీసుకుంటే ఏమవుతుంది, ఈ మూమెంట్ ఏమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 kg దగ్గర 100 ఉంది అనుకోండి. సో ఇంకా 3 kg దగ్గరికి, సో 3 kg దగ్గర ఇక్కడ మనం ఎక్స్ యాక్సిస్ ఈ కర్వ్లో పాయింట్ చూడాలి. ఇక్కడ 3 అనుకుందాం ఇది. సో ఎక్స్ యాక్సిస్ ఇది, ఇక్కడ 3 ఉంది. సో ఈ పాయింట్ ఇది, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ 3 ఉంది, వై యాక్సిస్ ఏముంది 100 ఉంది. ఓకే, ఇక్కడ మనం ఎక్స్ యాక్సిస్ చూడాలి. ఇది కర్వ్ కదా, ఈ కర్వ్లో ఈ కర్వ్ పైన సో ఎక్స్ యాక్సిస్ 2 ఉంది. సో 2 ఉన్నప్పుడు సో ఇక్కడ ఏంటి 3 దగ్గర మనం 100 కాదు, సో 100 కాకుండా మనం 80 తీసుకున్నాం. 80 తీసుకుంటే సో ఇక్కడ 80, ఇక్కడ 90, 1 దగ్గర 100 ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లైక్ ఇక్కడ. సో ఏమవుతుంది, మనం ఒక క్వాంటిటీ దాని యొక్క ప్రైస్ మాత్రమే చేసినప్పుడు ఆ కర్వ్ మాత్రమే షిఫ్ట్ అవుతుంది, ఈ కర్వ్ పైన ఈ పైన క్వాంటిటీ ప్రైస్. బట్ మనం ఎప్పుడైతే క్వాంటిటీ ఉందో మన దగ్గర ప్రైస్ ఎంత ఉంది, దీని దగ్గర 100 ఉంది మ్యాంగోకి, ఎంత 1 kg అనుకున్నాం. ఇది క్వాంటిటీ కదా 1 kg అనుకున్నాం. బట్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏమైంది, మన దగ్గర ఇన్కమ్ మనం 200 తీసుకుని వెళ్ళామనుకోండి, మనకి ఎన్ని వస్తాయి 2 kgs వస్తాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనం 3 kgs తీసుకుంటే ఎంత 300 కావాలి, 300. సో 1 kg 100 అయితే 3 kgsకి 300. బట్ అతను ఏమన్నాడు 250కి ఇస్తా అని అన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. సో ఏమైంది, క్వాంటిటీ తీసుకుంటే మనకి ప్రైస్ అనేది తగ్గుతుంది. లైక్ 3 kgsకి 300 ఉండాల్సింది 250 అయింది. సో ఇన్ ద సేమ్ కేస్ ఏమైంది, ఇది 3 kgs వచ్చేసరికి సో ఏమైంది, సో ఈచ్ దానికి ఎంత అవుతుంది 100 ఫర్ ఎగ్జాంపుల్ ఎంత అయింది. సో బట్ ఎప్పుడైతే మన దగ్గర ఇన్కమ్ పెరిగింది లైక్ 500 వచ్చింది అనుకోండి. సో ఫస్ట్ మన దగ్గర 300 ఉండే, ఇప్పుడు ఎక్స్ట్రా 700 వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. ఓవరాల్గా 1000 అయింది. సో ఏమవుతుంది, ఇన్కమ్లో చేంజ్ వచ్చినప్పుడు మనం ఓన్లీ ఏం చూస్తున్నాం, ప్రైస్ క్వాంటిటీ కాకుండా ఇన్కమ్ చూస్తే ఇప్పుడు ఈ కర్వ్ రైట్ వర్డ్ షిఫ్ట్ అవుతుంది. ఇది హోల్ షిఫ్ట్ అంటాం, షిఫ్ట్ అని అంటాం. ఒకవేళ మన దగ్గర ఉన్నది 300 తీసుకెళ్ళాం. సో 300 తీసుకెళ్తే ఏమైంది, ఇప్పుడు ఈ 300 ఇన్కమ్ ఏమైంది, సో 200 అయింది అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, ఈ కర్వ్ కిందికి షిఫ్ట్ అవుతుంది. సో పెరిగితే ఇన్కమ్ పెరిగితే పైనకి షిఫ్ట్ అయింది, ఇదే కర్వ్ ఈ గ్రీన్ కలర్ది. ఇన్కమ్ పెరిగితే పైకి షిఫ్ట్ అవుతుంది, ఇన్కమ్ తగ్గితే కిందికి షిఫ్ట్ అవుతుంది. సో ఐ హోప్ క్లమ్జీ అయింది. బట్ ఓవరాల్గా ఏంటిదంటే క్వాంటిటీ ప్రైస్. సో ఎప్పుడైతే ఈ రెండింటి మధ్యలో రిలేషన్ చూస్తామో అప్పుడు ఏమవుతుంది, ఈ మూమెంట్ ఆఫ్ ద కర్వ్, ఈ కర్వ్ పైన మూమెంట్ జరుగుతుంది. సో క్వాంటిటీ పెరిగితే ప్రైస్ తగ్గితే ఇక్కడ ఉందనుకోండి ఏమవుతుంది, ప్రైస్ తగ్గితే లైక్ ఇక్కడ ఉంది, మనం ఎప్పుడైనా ఇది పైకి వెళ్తాం. సో పైకి వెళ్తే వై యాక్సిస్ మీద వెళ్తే ప్రైస్ ఇంక్రీజ్, కిందకి వెళ్తే ప్రైస్ డిక్రీజ్. క్వాంటిటీ ఎక్స్ యాక్సిస్ చూడాలి. సో ఇటు వెళ్తే ఇంక్రీజ్, ఇటు వెళ్తే డిక్రీజ్, ఇటు వెళ్తే ఇంక్రీజ్, ఇటు వెళ్తే డిక్రీజ్. సో ఇదేంటిది, ప్రైస్ క్వాంటిటీ మూమెంట్ అంటాం. అదే షిఫ్ట్ అంటే ఈ కర్వ్ ఓవరాల్ ఈ కర్వ్ మాత్రం ఏమవుతుంది, అప్వర్డ్ డౌన్వర్డ్ షిఫ్ట్ అవుతుంది. ఎప్పుడు
మనం తీసుకుంది ఓన్లీ ప్రైస్ క్వాంటిటీ, బట్ మన దగ్గర ఉన్న ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది, ఇది 1 అనుకుందాం, ఇది 2, ఇది 3. 2కి ఎప్పుడు వెళ్ళింది, మన దగ్గర ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతాయి, 300 నుండి 700 యాడ్ అవుతే ఇంక్రీజ్ అయింది. అదే 300 నుండి 200 అయితే ఇది 3కి వచ్చింది, లైక్ 200 అయింది ఇక్కడ ఇన్కమ్. ఈ 1 to 3 ఏంటిదంటే నెంబర్స్ మనకి, లైక్ ఇప్పుడు ఇక్కడ 1000, ఇది 1000 ఇన్కమ్ అయినప్పుడు ఇది మన దగ్గర ఫస్ట్ ఉన్న 300, ఇది లాస్ట్కి 200. సో ఇలా ఇన్కమ్ పెరిగితే కర్వ్ ఓవరాల్గా షిఫ్ట్ అవుతుంది, ఇన్కమ్ తగ్గితే ఓవరాల్గా డౌన్వర్డ్ షిఫ్ట్ అవుతుంది. సో బట్ మనం ఇప్పుడేమన్నా ఇన్కమ్ అన్నాం, బట్ ఎప్పుడైతే ప్రైజ్ అంటామో ఏమవుతుంది, ప్రైజ్ అంటే ఓన్లీ ఆ కర్వ్ ఇక్కడ ఉన్న పాయింట్, ఇది ఒక పాయింట్ ఏ అనుకుందాం, ఏ పాయింట్ దగ్గర. సో మనకి ప్రైస్ తగ్గితే క్వాంటిటీ పెరుగుతుంది. ఇది ఏ పాయింట్ అనుకుంటే, సో ప్రైస్ ఏమైంది, ఇంత ఉంది. సో ప్రైస్ డౌన్వర్డ్ షిఫ్ట్ అయింది, పీనట్ దగ్గర కిందికి తగ్గిపోతే సో క్వాంటిటీ పెరిగింది. అదే ప్రైస్ పెరిగితే క్వాంటిటీ తగ్గింది. చూడండి 1, 2, 3 అనుకుందాం. సో పీనాట్ ఉన్న దగ్గర పీనాట్ ఉన్న దగ్గర 2 kgs తీసుకున్నాం. ఎప్పుడైతే P2కి ప్రైస్ పెరిగిందో అప్పుడు 1 kg తీసుకున్నాం. P2 1 kg, పీనాట్ 2 kg. సో P1 తగ్గిందో 3 kgs తీసుకున్నాం. సో ఏమవుతుంది, ఈ కర్వ్ పైన మూమెంట్ జరుగుతుంది, ప్రైస్ ఉన్న క్వాంటిటీ అప్పుడు. బట్ వేరేస్ అదర్ దెన్ ప్రైస్ క్వాంటిటీ కర్వ్ షిఫ్ట్ అవుతుంది. సో ఇస్ 1 more క్వశ్చన్ అది. సో ఇప్పుడు 9th క్వశ్చన్ ఏంటిది, ఎకనామిక్స్ ఈజ్. సో ఇది అర్థమైంది కదా, పార్షియల్ అనాలిసిస్ ఎవరు, సో ఆల్ఫ్రెడ్ మార్షల్. అండ్ సో ఇంకొకటి ఉంటుంది పార్షియల్ అనాలిసిస్, జనరల్ అనాలిసిస్ అనుకుంటా, అది ఎవరంటే వాల్రస్ అని ఉంటుంది, వాల్రషియన్ అనాలిసిస్, వాల్రస్. సో ఇదేంటి జనరల్ అనాలిసిస్. సో ఇప్పుడు మనం పార్షియల్ అని చూస్తాం కదా, పార్షియల్ అయితే మార్షల్. పార్షియల్ అంటే మనం పార్షియాలిటీ చూపిస్తామంటాం కదా, సో కొంతమందికి మాత్రం ఒక్కటే తీసుకుంటాం, మోర్ దెన్ క్వాంటిటీస్ అదర్ ఇంకా అన్ని ఇంక్లూడ్ చేస్తే జనరల్. సో ఎకనామిక్స్ అంటే ఏంటిది, సైన్స్ బట్ నాట్ ఆర్ట్, ఇట్ ఈస్ నాట్ ఏ పాజిటివ్ సైన్స్, ఏ పాజిటివ్ సైన్స్ ఓన్లీ, ఏ సైన్స్ ఆర్ అన్ ఆర్ట్ డిపెండింగ్ ఆన్ హూ యూజెస్ ఇట్ ఆర్ ఫార్ వాట్ పర్పస్. సో ఏంటిది, ఆ సైన్సా ఆర్టా. సో ఆ సైన్స్ లాగా మనం ప్రూవ్ చేయొచ్చు, అలాగే ఆర్ట్. సో ఏంటిది, థియరీస్ ఉంటుంది, మనం థియరీస్ ఉంటుంది. సో అదేంటిది, సైన్స్ అని ఆర్ట్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది, అది ఎవరు యూజ్ చేస్తున్నా అని పర్పస్ ఏంటిది. సో ఇది స్టాండర్డ్ క్వశ్చన్ అనుకోవచ్చు. అండ్ 10th క్వశ్చన్, ద గ్రోత్ డెఫినేషన్ ఆఫ్ ఎకనామిక్స్ ఈజ్ గివెన్ బై ఎకనామిక్స్. సో గ్రోత్ డెఫినేషన్ ఆఫ్ ఎకనామిక్స్ ఎవరు ఇచ్చారు, మనకి ఏమేమి ఉంటుంది, ఆడమ్ స్మిత్ ఇస్తారు. వెల్త్ డెఫినేషన్ ఉంటుంది, వెల్ఫేర్, స్కార్సిటీ, ఇంకా గ్రోత్. సో ఇవి 4 ఉంటాయి. ఫస్ట్ మనం ఇంటర్మీడియట్ బుక్ తెలుగు అకాడమీ బుక్ తీసుకుంటే స్టార్టింగ్లో ఈ అనాలిసిస్ ఏంటి, డైనామిక్ అనాలిసిస్, స్టాటిక్ అనాలిసిస్, పాజిటివ్ ఎకనామిక్స్, నార్మటివ్ ఎకనామిక్స్, ఎకనామిక్స్ అంటే ఏంటి, ఎకనామిక్స్ బేసిక్ క్వశ్చన్ ఏంటి, ప్రాబ్లం ఏంటిది, సో ఈ డెఫినేషన్స్ ఏంటి, ఇలా ఆ బుక్ మనం చూసుకుంటూ వెళ్తే మనకు తెలుస్తుంది. సో వెల్త్ డెఫినేషన్ ఎవరు ఇస్తారు, సో వెల్త్ డెఫినేషన్ ఆడమ్ స్మిత్ ఇస్తారు, ఆడమ్ స్మిత్. సో వెల్ఫేర్ మార్షల్ ఇస్తారు, స్కార్సిటీ రాబిన్సన్ ఇస్తారు. వెల్ఫేర్ మార్షల్, స్కార్సిటీ రాబిన్సన్ అనుకుంటున్నాను, రాబర్ట్సన్ ఆర్ రాబిన్సన్. సో గ్రోత్ ఏమో ఎవరిస్తారు, పాల్ సామ్యుల్సన్. ఎవరు,
సో హీజ్ ఏ నోబెల్ లారెట్, అంటే నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్లో వచ్చిన పర్సన్. ఎవరు? శామ్యుల్సన్, పాల్ శామ్యుల్సన్. సో ఇంపార్టెంట్ వెల్త్ డెఫినేషన్, వెల్ఫేర్ డెఫినేషన్, స్కాసిటీ డెఫినేషన్, గ్రోత్ డెఫినేషన్. సో ఇవి ఇంపార్టెంట్. సో ఇక్కడ మాత్రం క్వశ్చన్ ఓన్లీ పాల్ శామ్యుల్సన్ గ్రోత్ డెఫినేషన్, బట్ అవి కూడా చదువుకోవాలి, ఇలా చదవాలి ఎప్పుడైనా క్వశ్చన్ పేపర్ చూస్తే. సో ఒక ఐడియా కోసం నేను అవి చెప్పాను. సో మళ్ళీ ఒకసారి మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వెళ్ళండి. సో ఆడమ్ స్మిత్ మనకు అందరికి తెలుసు. సో ది వెల్త్ ఆఫ్ నేషన్స్, అతను ఏం డెఫినేషన్ ఇచ్చారు? వెల్త్ డెఫినేషన్. తర్వాత మార్షల్ ఏం డెఫినేషన్ ఇచ్చారు? వెల్ఫేర్ అన్నారు. ఫస్ట్ వెల్త్ అన్నారు, తర్వాత వెల్ఫేర్ అన్నారు. ఆ తర్వాత ఇది కాదు స్కేర్సిటీ గురించి ఎకనామిక్స్ చెప్తుంది అని రాబిన్సన్ అన్నారు. ఆ తర్వాత ఇది స్కేర్సిటీ కాదు అని ఎవరన్నారు? పాల్ శామ్యుల్సన్. సో ఇతను ఏంటి ఎకనామిస్ట్ గ్రోత్ డెఫినేషన్ ఇచ్చారు. సో ఈ లెట్స్ ఎండ్ దిస్ సిరీస్. సో 10 క్వశ్చన్స్, సో 5 more క్వశ్చన్స్ అయిపోయి ఇంకో వీడియోలో మిగతా క్వశ్చన్స్ చూద్దాం. సో ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ and keep subscribing. Thank you. Have a good day.